శివుడు అభిషేక ప్రియుడు. ఓం నమశివాయ అంటూ లయకారుడైన ఆ పరమేశ్వరుడికి భక్తితో అభిషేకం చేస్తే మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా మనకు ఎన్నో ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఈ సకల చరాచర సృష్టిలో లయకారుడైన శివుడికున్న విశిష్టతే వేరు. ఆయన బోళాశంకరుడు. భక్తుల చిరు భక్తికి వెంటనే స్పందించి కోరిన వరాలను కురిపించే దివ్య స్వభావం శివుడిది. స్వతహాగా ఆ పరమశివుడు అభిషేక ప్రియుడు కనుక భక్తితో కేవలం జలంతో అభిషేకం చేసిన వారికి అంతర్లీనంగా వారిలో ఉన్నటువంటి అహంకారం, అసహనం తదితర రజోగుణాలు నిర్మూలించబడతాయట. తద్వారా మానవ జీవితంలోని ఒత్తిళ్ల నుండి విముక్తి కలిగి మానసిక ప్రశాంతత, శాంతిమయ జీవనం ప్రసాదింపబడుతుందట. క్షీరంతో అభిషేకం చేసినట్లయితే ఆరోగ్య ప్రాప్తి, దీర్ఘాయుష్షు కలుగుతాయి. ఇక మధురం అంటే తేనెతో అభిషేకం చేస్తే వారికి సంఘంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు, మధురమైన మాటలతో ఇతరులను మెప్పిస్తారని అంటారు. పంచామృతంతో అభిషేకం చేస్తే జీవితంలో అనంతమైన శుభ ఫలితాలను పొందుతారని